చంద్రబాబుని రాజకీయాల్లో నమ్మదగ్గ మిత్రుడని ఒక్కటంటే ఒక్క పార్టీ కూడా భావించదు. అందరూ ఆయన వలన నష్టపోయినటువంటి వాళ్ళే. కమ్యూనిస్టులు, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అందరూ నష్టపోయినటువంటి వాళ్ళే. ఇప్పుడు జనసేన పొత్తు పెట్టుకుంది. ఈయనకి అదే జరుగుతుందని ఎందరు చెప్పినా ఆయన తనకి తాను గెలవలేనన్నటువంటి నమ్మకంతో ఉన్నారు. కాబట్టి తను జగన్ లాంటి శక్తివంతుడిని కాదు, లేకపోతే చంద్రబాబు లాంటి శక్తివంతుడిని కాదు అనే ఫీలింగు బలపడిపోయింది. కాబట్టి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టగలరు, నేను ఖర్చు పెట్టలేను, ఖర్చు పెట్టకపోతే జనం ఓట్లేరని భావిస్తున్నారు. కాబట్టి ఫైనల్గా చంద్రబాబు ఇచ్చిన సీట్లు తీసుకున్నారు. అందులో మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు లాక్కుపోతారనడానికి సాక్ష్యం ఏంటంటే ఇవాళ ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసిన వార్త. రాజమండ్రి రూరల్కి సంబంధించి నేను అనౌన్స్ చేయలేదు, అది వాస్తవంగా నాకు ఇచ్చారని దుర్గేష్ మొన్ననే ప్రకటించారు. బుచ్చి చౌదరి నాదే సీట్ అని మళ్ళీ చెప్తున్నారు. ఇద్దరు అక్కడ చెప్తుంటే ఇవాళ ఈనాడు, జ్యోతి ఎంత చక్కగా ఆ అసంతృప్తిని, అసమ్మతిని కవర్ చేస్తాయంటే ఇద్దరిలో ఒకళ్ళని వేరే నియోజకవర్గానికి పంపిస్తారట, సమీపంలో ఉన్నటువంటి నియోజకవర్గానికి. అందుకోసం ఆపారంట. అంటే పవన్కి ఇచ్చిన లిస్ట్ ఎందుకు ప్రకటించలేదంటే కనీసం ఏ సీట్లో కూడా ప్రకటించాల. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ బాబు కావాలంటే తిరిగి ఇచ్చేస్తారనమాట. అది ఇక్కడ అసలు సీన్.